Cancer Healer Center, a new beginning. వనస్థలిపురంలో కిరాయి గుండాలు హల్చల్ చేశారు. అగమయ్య కాలనీలో ప్రహరీ గోడ కూల్చేశారు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు. భూ యజమానులు సాయి కిరణ్, అరుణ్ సాయిపై దాడికి కూడా దిగారు. అయితే బాధితులు డైల్ 100కి కాల్ చేయడంతో పారిపోయారు ఆ కిరాయి గుండాలు. కాంగ్రెస్ నాయకులు తమ భూమి కబ్జా చేయాలని చూస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల వెనుక కాంగ్రెస్ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి ఉన్నారంటున్నారు ఆ భూ యజమానులు. మా ఫాదర్ మా పేరు మీద చేశారు. 16 నుంచి కూడా మేమే పొజిషన్లో ఉన్నాము. మా కార్లు పెట్టుకుంటున్నాము. మేము ఉండేది ఆపోజిట్ ఇల్లే. సో మా దాంట్లోనే ఉంది. మొన్న మేము కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని మా ఇల్లులు కట్టుకుందామని స్టార్ట్ చేస్తే ఈ వేనారెడ్డి అనేట ఆయన దామోదర్ రెడ్డి మనిషి అంట. మా గవర్నమెంట్ వచ్చింది, ఎవరేం చేస్తారో చూస్తా, ఆయనకి ప్లాట్ల మీద కన్ను ఉంది. ఎప్పుడు 2-3 సార్లు అమ్మమన్నారు, మేము అమ్మనన్నాము. అమ్ముదాం తర్వాత గాయత్రి డెవలపర్స్లో పార్ట్నర్ ఆయన. మేము అమ్మనన్నాము. అమ్మకపోతే మాకు తక్కువ రేట్కి కావాలని అడిగిండు. 2-3 సార్లు ఇవ్వలేదు. తర్వాత నాకు ఆ పాత డాక్యుమెంట్ ఉంది, నేను చేస్తా, కబ్జా చేస్తా, ఎవరు వస్తారో చేస్తా, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సీఎం మా మనిషి, రేవంత్ రెడ్డి మా మనిషి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని చాలాసార్లు థ్రెట్ చేశాడు. చాలా మంది దగ్గరికి చాలా పెద్ద వాళ్ళ దగ్గరికి చాలాసార్లు థ్రెట్ చేశాడు. మేము ఎప్పుడు భయపడలేదు. మేము అది చేస్తున్నాడు అని చెప్పేసి మేము ఈ ఇంజక్షన్ ఆర్డర్కి పోయినాము. వీళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు సార్, వీళ్ళు రావద్దు అని. వనస్థలిపురంలో కిరాయి గుండాలు ఎలా హల్చల్ చేశారో ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ఆగమయ్య కాలనీలో ఒక ప్రహరీ గోడ కూల్చేశారు ఈ కిరాయి గుండాలంతా కూడా. భూ యజమానులు సాయి కిరణ్, అరుణ్ సాయి ఇద్దరిపై కూడా ఈ గుండాలు దాడికి దిగారు. దీంతో వెంటనే బాధితులు డైల్ 100కి కాల్ చేయడంతో పోలీసుల రాకతో ఆ కిరాయి గుండాలంతా అక్కడి నుంచి పారిపోయారు. కాంగ్రెస్ నాయకులు తమ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు బాధితులు. ఈ గుర్తు తెలియని వ్యక్తుల వెనుక కాంగ్రెస్ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి ఉన్నారని భూ యజమానులు అంటున్నారు. Cancer Healer Center, a new beginning.